ఉంది, తినలేదు. లెగ్గు ఆగి 5 నిమిషాలు. తింటారా? లవ్ యూ. సర్ప్రైజ్ లోనే అంట మొత్తం. రెండు పుస్తకాలు భాషలేని అక్షరాలు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు ఆఫీషియల్. సో గైస్, మీరు లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు సుమ్మితో రచ్చ ఛానల్లో. సుమ్మి అయితే బ్రేకప్, అబ్బుతో బ్రేకప్ అయిపోయిందని చెప్పేసి క్లారిటీ వీడియో అయితే ఇచ్చింది. చాలా ఏడుస్తుంది, రోజంతా ఏడుస్తూనే ఉంది, తినలేదు. అలానే పడుకునే ఉంది. ఈవెన్ బ్రష్ కూడా చేసిందో లేదో, మేబీ చేసే ఉంటుంది, ఎందుకంటే మార్నింగ్ బ్రష్ చేయమని చెప్పి అప్పుడు లేచింది, మళ్ళీ బ్రష్ చేసింది, మళ్ళీ పడుకుని పోయింది. తినట్లే. అంత బాధ ఉన్నప్పుడు ఎందుకు బ్రేకప్ చెప్పడం, ఎందుకు క్లారిటీ వీడియో ఇవ్వడం నాకైతే అస్సలు అర్థమైతే లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే 2 times రితికి నాకు గొడవ అయినప్పుడైతే కలిపింది అయితే సుమ్మియే కాబట్టి సో సుమ్మిని అబ్బుని కలిపే ప్లాన్ లో అయితే నేను రితిక్ అయితే ఉన్నాము. సో ఇప్పుడైతే ఏం లేదు, నాకైతే అన్నం పెడదాము, అసలు ఏం మాట వినట్లేదు, అలానే పడుకొని ఉంది. బ్రష్ చేసింది, వాటర్ కూడా రాలి. ఈవెన్ అన్నం అది పెట్టేసి దానికి ప్రాబ్లం ఏంటో కనుక్కుందాం. అబ్బుకు కూడా ఫోన్ చేసి ఏంది అబ్బు ఇంతగానో బాధ పెడతారు అమ్మాయిని అని చెప్పి అబ్బుతో కూడా మాట్లాడతా, ఏమంటారో చూద్దాం. చలో. ఏడుస్తుంది, అసలు ఏం అర్థమైతలేదు నాకైతే. దానికి హెల్త్ కూడా అస్సలు బాగుంది. రీసెంట్ గా హెల్త్ ఇష్యూ కూడా వచ్చింది. మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి అంటే అస్సలు వినట్లేదు నా మాట. సో చూద్దాం, అన్నమైన చూపిద్దాం కదా. సుమి లెగ్గే, అన్నం తిందో లెగ్గు. ఆగి 5 నిమిషాలు. ఏంది 5 నిమిషాలు? ఇప్పుడు టైం ఎంత అవుతుంది? టైం 18:04 అంటే 6:04 అవుతుంది. ఎందుకు ఏడుస్తున్నావే పడుకొని? అన్నం తిందు సోఫాలో కొడతా మరి. ఇంకా సోఫాలోకి రా. రుదిగా రాలే రాలే. ఏంటో ఏం అర్థమవుతలేదు. దీనికి మొన్నటి వరకు హాస్పిటల్ పడిచొచ్చింది, ఇప్పుడు మళ్ళీ వస్తుంది. మళ్ళీ హెల్త్ బాగోదని చెప్పినా వినట్లేదు. మార్నింగ్ నుంచి ఏం తినలేదు. ఎప్పుడు ఆకలి? ఇప్పుడు టైం 6 అవుతుంది. ఇప్పుడైతే దానికైతే అన్నమైతే పెడుతున్నా. తినకపోతే లాగి చొక్కటిస్తాడు కూడా గట్టిగా. ఎవరి కోసం అన్నమో, అబ్బాయిల కోసం ఏడిస్తే ఏం రాదు, అర్థమైతలేదు. చెప్పలేకపోతున్నాను. అది చెప్పేది నేను నాకు ఆకలేనప్పుడు తింటాను. నాకేం పెట్టకూడదు. ఎందుకు తినవు? రితిక్ గారు ఫోన్ చేస్తా. అసలు ఏం అసలు తిండి తినాలంటావు, ఏం చేయాలంటావు, ఎందుకున్నావు మరి? ఇంటికి వెళ్ళైతే ఇంటికి వెళ్ళిపో. మళ్ళీ ఏమైనా మమ్మల్ని అంటది. పోతే కదా సాయంత్రం. ఏడపోతో ఇది ఎందుకు మరి తీసుకుని వేస్టా? ఎవరి కోసం ఏడుస్తున్నావు పట్టించుకోపోతే? ఇంట్లో ఫ్యామిలీ చూసుకోనికి మేము లేమా? వదిలేసి వెళ్ళిపోయిన వాడి కోసం ఏడుస్తుంది. వాడు బాగానే ఉంటున్నాడు, రీల్స్ చేసుకున్నాడు, ఫోటోషూట్స్ చేసుకున్నాడు, తాగుతున్నాడు, మంచిగానే ఉన్నాడు. ఇది మాత్రం ఇక్కడ ఏడ్చుకొని ఉంటుంది. ఏమొస్తుందో మరి దీనికి ఏడ్స్తే? ఉదయం నుంచి తినుకుంటా. హలో హలో
అరే ఇదేం తినట్లేదు రైతే ఏడుస్తుంది. మార్నింగ్ లేపి బ్రష్ చేసింది, మళ్ళీ అలానే పడుతుంది. టైం చూసి ఇప్పుడు 6 అలా అవుతుంది టైం. ఇప్పుడు కొంచెం అన్నం తినలే, ఏం తినలే. ఏమైనా అంటే ఇంటికి వెళ్ళిపోతాలే అంటుంది. సరే దా జల్దీ రాను. A few moments later. నేను తినా ఇసురు కొట్టేస్తా అన్న, ఇసురు కొట్ట నుంచి 15 minutes అవుతుంది. అప్పటి నుంచి అన్నం ఇట్లానే పెట్టిదానే. ఏమైంది చెప్పు, నీకు ఏమైంది చెప్పు, అసలు ఏం వాళ్ళు ఏడ్స్ ఏమొస్తుంది మళ్ళీ ఎవరు మన అన్నం తిని నీకేమైనా ఎవరు తింటారా? నాకు ఆకలి అయితే నువ్వు సింగిల్ కదా, నేను కూడా సింగిల్ గా ఉంటాయి. ఈయన వదిలేస్తాను. ఇద్దరు నేను కలిపి ఉత్తికి కలిపినా. మరి నేనెందుకు మరి మీరు ఏమీ కొంచెం పర్లేక మమ్మల్ని ఎందుకు కలుపులో మళ్ళా లేరా? ఆకలినప్పుడు తింటారా? నీ దోశ ఇష్టంగా తింపి. అరే అన్నం మీద అలగొద్దే అబ్బు మాట్లాడుతుంది. అబ్బు కాల్ చేస్తా, కాల్ చేసి పొద్దు నుంచి 6 అవుతుంది టైం. నేనే చేస్తా ఆగుతుంది చేసి కడి తింటా ఫస్ట్ నేను తింటా. ఆయన మట్టుకైనా వెళ్ళిపోయిండు, ఈమెమో అనాథ పక్షి అయిపోయింది. ఆడు మాట్లాడితే నేను తినేది నాకు అర్థం కాదు. నేనెందుకని బతులు ఆడుకుంటున్నాను ఇష్టం లేనప్పుడు ఏంగా మాట్లాడుతున్నా? మరి నాకు మొన్న నేను ఊగిపోయాను కదా. నేను ఆ మాత్రం వచ్చి బతులాడిండే. ఇక్కడైనా సరే నన్నే రమ్మంటుండు. హలో బాయ్, ఏమని బాయ్, ఎందుకు కొట్లాడుతుర్రు? అన్నం తింటలేదు ఈమె. నువ్వు వద్దేసి వెళ్ళిపోయినావు అని చెప్పి ఒకటే ఏడుస్తుంది. బాయ్ లవ్ అన్నప్పుడు కోపాలు ఉంటాయి బాయ్, అన్ని అర్థం చేసుకోవాలి మనము. చెప్పు. అది కూడా కోపంలో అన్నది, నీకు కూడా కోపం వచ్చింది, నువ్వు వెళ్ళిపోయినావు, దానికి కరెక్టే. కానీ చూడు, కోట్లాటలు వేస్ట్ బాయ్. లవ్ అన్నప్పుడు అన్నీ అయితేనే ఉంటాయి, అన్నీ పట్టించుకోవద్దు. సరే ఒక్కసారి ఇగో అన్నం అన్న తినమని చెప్పి, అది తింటలేదు మొత్తం. ఇప్పటికే వీక్ అయిపోయింది, ఏడ్చుకుంటా కూర్చుంది, పండుకుందంట. మాట్లాడు జరా, చెప్పు. హలో హలో ఏం చేస్తలే. నా ఇష్టం రా, నీకెందుకు? హలో దానికి ఏంది? లవ్ యూ. దొంగ ప్రేమలు ఈ అబ్బాయిలు అయితే. నిజం చెప్పాలంటే ఇప్పుడు వరకు ఫోన్ చేయలేదు. రితిక్ గారు ఫోన్ చేసి ఫోన్ లో మాట్లాడుతున్నాడు. మేము మాట్లాడుకున్నాం కాబట్టి నాకు తెలుసు ఎందుకు షూట్ చేసుకుంటాడు, రీల్స్ చేసుకుంటాడు. ఇది సఫర్ అవుతాడు. ఇది కలిపెడిపోయి ఇంకా ఎక్కిస్తుందా చెప్పు నాకు ఒక మాట. నేను కలిపిడికి ట్రై చేస్తున్నాను. సఫర్ అవుతున్నాడు వల్ల. సరే అన్నం తినిపించి ఫోన్ చేపిస్తా సార్ అన్న. ఓకే. నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు చేసేది కరెక్ట్ రాంగ్ నీకు అర్థమవుతుందా? అన్నం తింటది. నేను తినా ఇసురు కూడా తినిపించుకో, నాకేం వచ్చింది. తగ్గుతలేదు కదా, తగ్గుతలేదు కదా. వాడు ఎంత కలిసి మాట్లాడుతూ నీకేం తెలుసు? వీడి కోసమే వాడి కోసం తిన నాకు ఆకలి. అన్ని కోపాలు వేస్తుంది, ఎందుకంటే చెప్పు. లాపించోటి కాల్చి అట్టే పట్టుకో. తిననీకే కూడా ఇట్లా బతిని నడిపించుకోవాలి వస్తుంది మా టీం వాళ్ళకి. పుట్టకే ఇది కల్చరల్ కూడా ఎట్లా చెప్తుంది తెలుసా? మొత్తం దానికి సపోర్ట్. ఒక మాట కోపంలో అంటే పడకపోతే ఇంకా అదేం లవ్ చెప్పు. అంత మంచి అర్థం చేసుకొని సరే బాయ్ అని చెప్పి మాట్లాడి ఏమంటే మాట్లాడినా
సిన్సియర్ లవ్ చేసిన వాళ్ళు. ప్రతిసారి నేను ఎందుకు లవ్ చేసినా, నేను లవ్ చేసి నేను సఫర్ అవుతున్నా అంటే పడరు ఎవ్వరు. సరే. అర్థమైందా? కొంచెం 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 ఇక మీ మమ్మీ ఇష్టమైనది ఈ తినిపోయినకి రాదు, ఏం రాదు. పెట్టి అన్నం 1/2 hour అవుతుంది, గట్టిగా అయిపోయింది. అన్నం పెట్టి కూడా తినిపోయినకి రాదు, ఏం రాదు. అవును బాయ్, నాకు తినిపించాలంట. బాయ్. అవునన్నా రితిక్ అన్న బాగున్నావా? చూడు ఇంత ఏందో ఏమో మరి నాకైతే అర్థమవుతుంది. అరే తింటే తీరానే నాకు. అరే అబ్బు వద్దంట, అబ్బుది చూసుకుంటుంది నీ దాంట్లో. అయినా నువ్వు నా మీద ఎందుకు రియాక్ట్ అవుతున్నావు? అరే నీకు తెలియదు తమాషా చేస్తున్నావు. నేను విడితే చూస్తున్నానా? వీడియో చేయనిక కాదు, కలపాలి, కన్విన్స్ చేయాలి. అవసరం ఏమొచ్చింది? ఇదే లవ్ చేసిండు వాడు. నా మీద అర్థమైంది. అంటే నువ్వు విడిదీయాలని చూస్తున్నా అంటే నీకేం తెలుసు? మార్నింగ్ వెళ్ళిపోతే ఈవినింగ్ వస్తావు. ఉండేది నేను, ఉండేది నేను ఇక్కడ. ఇది ఏమైందో నాకు తెలుసు. ఇది ఎంత సఫర్ అయితే ఎంత తెలుస్తుందో. నాకు మంచిగా ఫోటోషూట్ చేసుకోవచ్చు, తాగొచ్చు, నైట్ అవుట్ చేయొచ్చు. ఇది మాత్రం చూపిస్తానికి ఏం తెలియదు. సాయంత్రం వస్తావు. ఏం మాట్లాడి ఇద్దరు తోడు దొంగలే. నాకు అడిగి మీరు హోంగానే అయిపోయింది కదా పిల్లలు. ఎందుకు పోయినంటే మస్తు ఫీల్ అయింది, మస్తు హట్ అయింది. ఎందుకు హట్ అయితే మొగోనికి మస్తు రోషం ఉంటది. ఆడు బుద్ధేని గతిలో ఉండాలంటే ఉండలేదు కదా ఈ పిల్ల కూడా. ఏడికి వెళ్ళకుండా ఆడికి సేవ చేసుకోవాలి అసలు ఉండలేదు ఈమె. ఆ మమ్మీ ఆడు సేవ చేయడానికి పుట్టించారు ఈమెకి. ఆడు వెనక్కి చేయమని చెప్పారు. దీనికంటే ఈవెంట్స్ లేవా? దీనికంటే ఫ్యామిలీ కదా చూసుకోనికి. అవును, నేను చెప్తే అర్థం చేసుకుంటారు. మీరు ఎంత మంచిగా చెప్పింది. చెప్పాలి, ప్రేమతో చెప్పాలి. ప్రేమతో చెప్పాలంటే ఆ రోజు మూవీకి వెళ్ళిన రోజు ఏమైంది? ఎంత ప్రేమగా కూర్చోబెట్టి చెప్పింది. ప్రతిదీ మీ తప్పే కాదురా. మా లోపల కూడా ఎంత బాధ పెట్టుకుంటున్నామో మేము. బాధ మీకు మీరు ఒక్కసారి అడిగిరా, సుమ్మి ఏం బాధపడుతున్నావే, ఎందుకు నీ మనసులో ఏముంది, ఓకే అట్లీస్ట్ హ్యాపీగా ఉన్న అడిగిరా. స్టోరీ పెట్టినా ఒక మెసేజ్ అని నా ఫోన్ ఇక్కడ మెసేజ్ చేయదని ఏమైంది మళ్ళా అని పెట్టాను. చూడు ఇది మళ్ళా ఇట్లా కూడా చూడు ఎంత బ్లేమ్ చేయనిక బాయ్స్ ని బ్లేమ్ చేయనిక ఫస్ట్ అంటారు. బాయ్స్ బ్లేమ్ చేయనిక బాయ్స్ అలాంటి వాళ్ళు మనం ఏం చేస్తాం? మొగోళ్ళంతా మంచిగా ఎవరు ఉండరు. ఇందులో మళ్ళీ ఏమైందని పెట్టినా రిప్లై కూడా చూసి మళ్ళీ ఏమైంది రిప్లై కూడా ఇవ్వలేదు. రిప్లై కూడా చూపి నువ్వు పెట్టా అది నేను పెట్టినానా? అది నేను పెట్టినా. యాక్టర్ ఆపే అది నేను పెట్టినా. కలిసి మంచి ఏడిపోవడము. ఇక ఇంకోటి ఏంది 25th యానివర్సరీ. 25th కాదు, 2-3 days లో డేట్ తెలియదు, ఏం తెలియదు. 25th అంటున్నాడు. ఈ 2 days లో యానివర్సరీ ఉంది. దానికోసం ఎన్నో ప్లాన్ చేసుకుంది ఈ పిల్ల. ప్లాన్ చేసుకుని ఆడిక్కడే రావాలి కదా. కన్విన్స్ చేయడం సర్ప్రైజ్ లోనే అంట మొత్తం. నా కూడా దింపిలే పాపం పొద్దు నుంచి పిల్ల ఆకలితో ఉండే ఇట్లా ఉంటుంది. ఏమన్నాడు? నా బ్యాగ్ అద్దే టికెట్ చూడు వెళ్ళిపోతా నేను అని అన్నాడు. వెళ్ళిపోమంటేనే కదా పోయింది. అరే కోపంలో వదులున్నానంట. సరే చాలా సార్లు అన్నది వెళ్ళిపోయింది. ఫ్రస్ట్రేషన్ లో పోయిండే, కోపంలోనే పోయిండు. అడిగిపోయినా అర్థమైంది కదా లేదని ఎంత సఫర్ అవుతున్నా అని చెప్పి. కోపంలోనే పోయింది. చాలా సార్లు పొమ్మని అప్పుడు పోలేదు. ఆ రోజు ఎందుకు పోవాలి చెప్పు? ఇది కాన్సెప్ట్ కాదు. నన్ను లవ్ చేసి వేస్తా అంటే నన్ను ఎంత బేగా నన్ను లవ్ చేసినాడు. బాగా అర్థం చేసుకున్నాను. బెస్ట్ ఫ్రెండ్ అంటే అన్ని అర్థం చేసుకోవాలి. మళ్ళీ రితిక్ సుమ్మి బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అని పెట్టుకుంటారు కదా. ఇదే అర్థం చేసుకుంటాడు వీడు. ఫర్ ఎవర్ తీసుకోండి బయటికి బాబా. నేను ఏడుస్తలేనే, ఏమైతే నాకు ఏం కాదు. ఎట్లనే ఒక్కటి దగ్గర చూస్తుంది అనుకో, బ్రెయిన్ మొత్తం ఇట్లానే స్టక్ అయి ఉంటుంది. బయటికి తీసుకొని జర గాలికి తిప్పే మళ్ళీ తినిపిద్దాం మళ్ళా. ఎలా లాస్ట్ కలుపుకోమంటారు అట్లా బయట తిరిగేసి వద్దాం.